నా ఇప్పుడే అన్నకు అభిషేకం చేసాం. ఎవరి నర దృష్టి మెయిన్ యాంటీ ఫ్యాన్స్ నర దృష్టి పడకోకుండా మేము గుమ్మడికాయ కొట్టడం జరిగింది, కొబ్బరికాయ కొట్టడం జరిగింది. నైట్ నుంచి సినిమా చూస్తున్నాం అన్న. అమ్మ తోడు రికార్డులు ఎవరు కావాలి? రికార్డులు తీసుకో. రికార్డు ఎంత కావాలి? 2000 కోట్, 3000 కోట్, 4000 కోట్ कितना होना बहुत जितना ले लो भाई, वो जी देख के ले लो. సినిమా తీయాలంటే ఇట్లాంటి సినిమా తీయాలి భాయ్. కంటెంట్ ఒక్క నమ్మకంగా ప్రేమించే వాడి కోసం గ్యాంగ్స్టర్గా మారుతాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇదే నమ్మకం. ఒక సినిమా కంటెంట్ ఉంది. సుజిత్ భాయ్ ఏమని తీసినావా భాయ్? బాబా కొద్దిగా స్లో అయింది కానీ అమ్మ తోడు మిగతాదంతా టోటల్ ఒక 5 మినిట్సే కొద్దిగా స్లో అయింది అని కొంతమంది గాడిది నా కొడుకులు అంటారు. అరే కూర ఉన్నప్పుడు కూడా తాలింపులు మర్చిపోతారా చిల్లర కొడుకులారా? నేను నిజం చెప్తున్నా, సినిమా మాత్రం అంతకు మించి ఉంది భయ్య. నిజం ఇవి రికార్డులు కావాలి, నాకు బొచ్చు కావాలి, నా భోషాణ కావాలి, నా జిప్పు కావాలి, ఇంకోటి కావాలంటే చూసుకో. कितना होना 2000 होना, 3000 होना, 4000 होना, 5000 होना, कितना होना जो ले लो बेटा. रिकॉर्ड ले लो क्या होना जो लो. 100% ఇండియాలో 2000 కరోడ్ వసూలు చేస్తుంది. 100% ఓజీ దెబ్బ ఫీవర్. నాకు తెలిసి అప్పట్లో ఖుషి మేనరిజం అయింది కదా, ఇప్పుడు 10 సంవత్సరాలు మిగిలిపోతుంది భయ. గంభీర ఇది ఏం వాయిస్ రా బాబాది, అబ్బ చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం వాయిస్ రా బాబాది, ఏం వాయిస్ అసలు ఏంటది? అసలు నేను ఒకటి చెప్పిన, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చింది భయ్య, ఆడనే 100 కోట్లు ఇవ్వచ్చు. ఆ లుక్స్కి, ఆ విజువల్స్కి, ఆ లేవడం, అది ఆ మ్యూజిక్కి, ఆ తమన్ బాయ్ అస్సలు నీకు అస్సలు ఆసం. నాకు తెలిసి ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ కదా, అట్లాంటి ఏఆర్ రెహమాన్ 100 మంది వచ్చిన ఈ మ్యూజిక్ కాదు. నేను చెప్తున్నా తమన్ ఇట్లాంటి మ్యూజిక్ మళ్ళీ కొట్టబోవని నేను నాకు అర్థమైంది. నాకు కొట్టవో నాకు దౌడ ఇట్లాంటి మ్యూజిక్ మళ్ళీ వస్తుందో రాదో. ఇగో అరుదుగా వస్తుంది. కొన్ని మ్యూజిక్ అయినా కొన్ని సినిమాలు అరుదుగా వస్తుంది. ఇట్లా ఓజీ సినిమా వచ్చింది, ఇందులో మ్యూజిక్. నేను చెప్తున్నా ఇంకోటి, పవన్ అన్న అంటే నాకు ప్రాణము. నేను ఈ సినిమాకు మెయిన్ హీరో ఎవరంటే తమన్ అని చెప్తా. ఆ మ్యూజిక్తో లేచిపోయే సినిమా. దాని తర్వాత సెకండ్ హీరో ఎవరంటే సుజిత్ అని చెప్తా. ఏం డైరెక్షన్స్ ఇచ్చినావు కాక, పవన్ కళ్యాణ్ మేనరిజం ఏందో చూపించినావు. బాబా ఏమన్నా ఇచ్చినావు. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళిద్దరు కలిపితే దానికని అసలు ఇంత యాక్షన్. పవన్ కళ్యాణ్ అన్న ఇట్లా నవ్వుతే మేము డబ్బులు ఇచ్చిపోతాం, కానీ ఇందులో యాక్షన్ చేసాడు. ఇక నువ్వు ఇక ఊహించుకోరి. హిందీ పూరా చల్దా ఇక 2000 కరోడ్ వసూలు చేస్తుంది. జై హింద్, జై పిఎస్పీకే. నా ముందుగా చెప్పండి, ఓజీకి నిజంగా మేము సునామీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఇన్ని రోజులు చూసింది ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసింది ఒక లెక్కలాగా. అంటే ఇప్పటిదాకా మనం చూడలేము, ఒక డిఫరెంట్గా చూస్తాం మనం పవన్ కళ్యాణ్ గారిని. అంటే మళ్ళా ఒక బద్రి, ఒక తమ్ముడు, ఒక ఖుషి మనం ఎలా చూసుకుంటామో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అలానే చూపించింది డైరెక్టర్ గారు సుజిత్ గారు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత మనం పవన్ కళ్యాణ్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్ చూసాం. అంటే ఇప్పుడు చూసిన ఒక లెక్కలాగా, ఇప్పుడు చూసేలాగా ఒక పుష్ప, ఒక బాహుబలి కలెక్షన్ దాటిపోతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోరు పక్క. ఎందుకంటే సినిమాలో చాలా బాగా తీసిండు సుజిత్ గారు. అసలు ఒక పెద్ద డైరెక్టర్ లెక్క తీసిండు, ఒక పూరి జగన్నాథ్ గారు, ఒక మన రాజమౌళి లెక్క తీసిండు మన సుజిత్ గారు. అసలు ఆ సినిమా తీసింది ఆయనైనా కదా, అంత పెద్దగా తీసిండు సినిమా. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సుజిత్ గారికి. ఇక్కడ ఇమ్రాన్ హష్మి గారు కూడా యాక్టింగ్ బాగా చేసిండు. అంటే ఆయనకి ఎప్పుడు మన హీరో లెక్క చూసాం, ఇలా ఒక విలనిజం యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా చేసిన యాక్టింగ్. హీరోయిన్ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారు. నిజంగా ఓజీ మాత్రం ఇది పెద్ద సునామీ అని చెప్పొచ్చు. ఇది పైన సినిమా, పెద్ద బ్లాక్ బస్టర్. దీనికి మించి రాదు కూడా. మళ్ళా చూడం కూడా లాస్ట్ తమ్ముడు పాట పెట్టినలా ఆ పాట మాత్రం చాలా హైలైట్ ఉంది. ఇంకోటి జానీ, ఒక గన్ను మీద జానీ చూపిస్తారు, అది కూడా బాగా చూపిస్తారు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నా అన్న, మీరు ఎక్కడున్నా సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్. మీరు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉండాలి, రావాలి. ఈ సినిమాతో ఆపొద్దు, మళ్ళీ వచ్చే గబ్బర్ సింగ్ సినిమా ఆపొద్దు, ఇంకా రావాలి. ఓజీ సినిమాకి తిరుగులేదు, ఆల్రెడీ దత్తత వెళ్ళిపోతుంది. బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై జనసేన.